12 kgs తగ్గినాడు, వెయిట్ తగ్గినప్పుడు డౌట్ వచ్చింది. క్యాన్సర్ అని తెలియదు ఫస్ట్. మనిషి ఆపరేషన్ చేసి గడ్డ తీసేసిన తర్వాత మళ్ళీ పుణ్యజైన హాస్పిటల్లో బాగుందని ట్రీట్మెంట్. అటు బి యాదవేంద్ర, ఏజ్ వచ్చేసి 62. మాది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ పెద్దగూడెం మండలం. క్యాన్సర్ అని తెలియదు ఫస్ట్. మనిషి 12 kgs తగ్గినాడు, వెయిట్ తగ్గినప్పుడు డౌట్ వచ్చింది అతనికి. ఆ డౌట్ వచ్చి డాక్టర్ని క్వశ్చన్ చేసినాడు, ఎందుకు నేను తగ్గుతాను, నేను భోజనం బాగా చేస్తాను, ఎందుకు తగ్గుతాను అని చెప్పేసి. అప్పుడు ఆయన ఏం చేశారు, ఎండోస్కోప్ వేసి బెంగళూరు టెస్టింగ్ పంపించి అది వచ్చిన తర్వాత క్యాన్సర్ అని చెప్పినాడు డైరెక్టర్. క్యాన్సర్ అని చెప్పిన తర్వాత హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. 5 కీమోథెరపీలు, 5 రేడియేషన్స్ అన్ని ఇచ్చారు. తగ్గంటే అప్పుడు ఏం చేశానంటే 6 months తర్వాత ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసి గడ్డ తీసేసిన తర్వాత మళ్ళీ 2 years పైన అవుతుంది ఇప్పుడు చేసేసి కూడా. 3 months ఒకసారి చెకప్కి వచ్చి అట్లా 6 months ఒకసారి. 6 months మన చెకప్ వచ్చినప్పుడు పోయినసారి ఏమైందంటే 3 months బ్యాక్ అన్నం తినే ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర వచ్చి ఏం ప్రాబ్లం లేదు బాగుంది, మళ్ళీ 6 months రాకుండా లేదు ఇట్లా ప్రాబ్లం దానికి ఎండోస్కోప్ వేసి బాంబే పంపించారు టెస్టింగ్. మళ్ళీ చిన్నగా చెమటగా పుట్టినాయి, క్యాన్సర్స్ కనపడే సింటమ్స్, ఇదేదో స్కానింగ్ చేపిల్లా అన్నాడు. స్కానింగ్ చేపిల్లా 18,000 డబ్బులు ఏదో కట్టమంటే వద్దని చెప్పేసి ఆ డాక్యుమెంట్ తీసుకొని ఈ హాస్పిటల్కి వచ్చినాడు లాస్ట్ 3 months బ్యాక్. ఆయన దీంట్లో అడ్వర్టైజ్మెంట్ చూసినారు, నయం అవుతుంది బాగా అవుతుంది అని చెప్పి అన్నారని పుణ్యజైన హాస్పిటల్లో బాగుందని ట్రీట్మెంట్ అటు పోతానని అన్నాడు నాతో ఒకసారి. 3 months అయితే ఇప్పుడు వాడతారు టాబ్లెట్. ఇప్పటికైతే ప్రాబ్లం లేదు, బాగానే ఉందని చెప్పినాడు. అన్నం తిన్నప్పుడు గొంతులో పట్టుకున్నట్టయితే అదే ప్రాబ్లం లేదు ఇప్పుడు అని అన్నాడు. కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. హైదరాబాద్లో పునర్జన హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ బాగుంది అని చెప్పి ఎక్కడ పోతే బాగుంటుందంటే నేను చెప్పిన ఈ హాస్పిటల్ విషయంలో చెప్పిన 5-6 మందికి ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా అని ఉద్దేశంతో చెప్పిన. అట్లా కూడా ఊరికి చెప్పేది అది వేరు కదా.